ప్రేమిస్తే చాలు డబ్బులు దుబ్బేచ్చని నిరూపించింది అసూరెడ్డి. వాస్తవంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నో కష్టపడి సంవత్సరాలు కష్టపడి ఈమెను ప్రేమించాడు, డబ్బు దోచుకుంది. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు ఇలాగే యువతను మోసం చేస్తూ దోపిడీకి ఎక్కువగా అవి బయటికి రావు సామాన్యంగా. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె పెళ్లి చేసుకోవడాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటపడ్డాడు తప్ప వాళ్ళ నాన్నగారు బయటపడ్డాడు. ఆయన ఇంకా బయటపడలా. ఎందుకు బరుగుపోద్ది, ఇంత వెర్రి పప్ప వేడరా అని చెప్పి జనాలు అనుకుంటారని బయటపడలేదు. ఈ అసూరెడ్డి మాత్రం అద్భుతంగా 9 కోట్ల వరకు ప్రేమించి దోపిడీ చేసింది. ఖచ్చితంగా ఈ వార్త తెలిస్తే చాలామంది అమ్మాయిలు అలాగే ఫాలో అవుతారేమో. జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. మా జనరేషన్లో అంత ఫాస్ట్ లేదు, కానీ ఇప్పుడు చాలా ఘోరాలు నేరాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని పోలీసు వారు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలండి. లేకపోతే యువత ఏదో తెలుసో తెలియకో అట్రాక్షన్తో డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకపోతే రోడ్డున పడవచ్చు. కాబట్టి అసూరెడ్డి లాంటి వ్యక్తిని జరిగినటువంటి సంఘటనని సీరియస్గా తీసుకుని పోలీసు వారు ఖచ్చితంగా ఆమెపై చర్య తీసుకోవాలా. అమాయకత్వంతో అట్రాక్షన్తో ఇలాగా ప్రేమలో పడుతూ లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వలలో పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు యువతరం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా. పాత రోజులు కాదు, రోజులు మారే. ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే చాలని ఆడవాళ్ళు తయారైపోయారు. ఈ మధ్యకాలంలో రౌడీజాలు గుండెజాలు కూడా ఎక్కువ ఆడవాళ్ళు. నిన్న ఒక చిన్న సంఘటన చూసాం, చాలా బాధేసింది. ఒక ఆటో బస్ డ్రైవర్ ఆపలేదని చెప్పి స్టాప్లో ఆపలేదని చెప్పి వాళ్ళ వేరే స్టాప్లో ఆపి వాళ్ళ మనుషులు పిలిపించి ఆ డ్రైవర్ గారిని ఇష్టానుసారంగా కొట్టి చంపేదాకా వెళ్ళారంటే రౌడీజాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అప్రమత్తంగా ఉండవలసిన యువత ఏదైనా చిన్న తప్పు చేస్తే జీవితాలు కోల్పోతారు. కాబట్టి ఇలా అసూరెడ్డి లాంటి వ్యక్తులు మన మీద ఎప్పుడు కొంచెం పచ్చగా ఉంటే వలవేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని యువతను హెచ్చరిస్తున్నాం. అలాగే మొన్నట్లో విష్ణుప్రియ పైసా విషయంలోనే మంగళిది అదే విషయం. ఇప్పుడు ఈ మీద కూడా అసూరెడ్డి అంటే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్కామ్ చేస్తున్నారు. దానికోసం చెప్పండి. స్కామ్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీని అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి సెలబ్రిటీస్ అంటే చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. ఇంకా మూవ్ అవుతున్నారు, భలే మూవ్ అవుతుంది నాతో అని చెప్పి అనుకుంటారు. తర్వాత రోడ్డు తీరిపోయిన తర్వాత వేస్తూ ఉంటారు. వాస్తవంగా ఈ మంగిలి స్కామ్ ఒక టైప్ ఆఫ్ స్కామ్. ఆ స్కామ్ చాలా భయంకరమైన స్కామ్. ఎన్నో వందల కుటుంబాలు వీధిలో పడిపోయాయి. ఇది బయటకు రావట్లేదు. కానీ ఎందుకంటే అసలు స్కామ్స్ సూత్రధారులు ఎక్కడో ఉంటారు. పాత్రధారులే ముందుండి అసలు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా దోషేస్తారు డబ్బులు. నేను నా ప్రత్యక్షంగా ఇది రెండోది ఎక్స్పీరియన్స్. 350 కోట్లు ఒకటి, ఇది 200. ముందు నేను ఇలాంటి సేమ్ స్కామే 350 కోట్లు చూశాను ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇది 200 కోట్ల స్కామ్. ఇది ఏం చేస్తారంటే నా తప్పు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. ఈ స్కామ్లో డబ్బులు దోసేసిన వాళ్ళు ఆధారాలు ఏముండవు. పక్కన ఏదో జీతాల కోసం లేకపోతే కమిషన్ కోసం ఉండేటటువంటి వాళ్ళే చెక్కులు, ఆధార్ కార్డులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్కాముల్లో ఇరుక్కోవద్దు. ఎందుకంటే డబ్బులు ఎప్పుడు ఊరికే రావని చెప్పి మనోడు చెప్తుంటాడు. అది ఇంట్లో మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఉద్యోగం చేసుకుంటేనే డబ్బు వస్తుందని ఆలోచన లేదు. రూపాయి 10 రూపాయలు వస్తుందంటే పెట్టుబడి పెట్టేయడం, తర్వాత బోర్ని ఆడడం చెప్పి జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎంతో కష్టపడి ఏదో కొద్దిగా పోగు చేసుకుంటే జీవితాంతం పోగు చేసిన డబ్బుని ఇలాంటి వెధవలు వచ్చి దూసుకుపోతుంటే ఎర్రి మొగాలే చూడడం తప్ప ఏడవడం తప్ప వేరే మార్గం కనపట్లేదు. పోలీసు వారు రికవరీ చేస్తారా అంటే వాళ్ళు ఎక్కడెక్కడో డబ్బులు బినామీ పేర్ల మీద పెట్టేసుకుని హాయిగా కేసుకెళ్ళి 3 నెలలు 4 నెలల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చి పెద్ద భవంతులు, కార్లు కొనుక్కుని ఎంతో ఉన్నతంగా బతుకుతున్నారు. కాబట్టి స్కామ్లో పడకుండా మనం ఏం చేయాలనేది అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వాలపైన ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఉంది. సార్ ఇంకోటి ఏమంటే ఈ అసూరెడ్డి చేసిన పనికి అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయింది. ఏ విధంగా అంటే అసూరెడ్డి ఇక్కడ పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు వేసుకుంటుంది, తనతో ఫోటోలు చాలా దిగింది. ఇప్పుడు ఆ ఫోటోలు పెట్టి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సంబంధించిన అమ్మాయి ఫ్రాడ్ చేసిందని ట్రోల్ చేస్తున్నారు. ఇట్లా ప్రతిసారి పవన్ కళ్యాణ్ని కారణం చేయడానికి కారణం ఏమంటారు? ప్రపంచంలో మన ఇండియాలో అంత పవన్ కళ్యాణ్ అంత సరిస్మా ఉన్నటువంటి ఆర్టిస్టు లేడు,
అంత నిజాయితీపరుడైన నాయకుడు లేడు. కాబట్టి చాలామంది నాలాంటి వాళ్ళు కూడా నేను చాలా పిచ్చాభిమాని పవన్ కళ్యాణ్ గారు. మరి నేను రేపు ఏదైనా ఫ్రాడ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద దోషెత్తే ఎట్లాగా? నా తెలివితేటలు నా ఉపయోగించుకుని నేను ఫ్రాడ్ చేయగలుగుతాను. అలాగే ఏదైనా తప్పు చేస్తే అది పవన్ కళ్యాణ్ అభిమానైనా ఇంకొక అభిమానైనా తప్పే కాబట్టి వాళ్ళని నిర్మూలించవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రభుత్వాలపైన ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ అభిమాని కదా ఫ్రాడ్ చేయకూడదని ఎక్కడుంది? ఇప్పుడు ఇన్ని కోట్ల మందిలో అందరూ నైతిగానే బతుకుతారా? ఏవో ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి ఇష్యూని పవన్ కళ్యాణ్ అభిమానంతో అయినంత మాత్రం తేలిగ్గా వదిలేస్తారా? వదలరు కదా. కాబట్టి అది పవన్ కళ్యాణ్ అభిమానైనా జగన్ అభిమానైనా ఎవరినైనా తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షించి సమాజంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉంటుంది. ఆ రకంగానే ఈవేళ అశూర్ రెడ్డి గారు 9 కోట్ల వరకు ఆ కుర్రోడు జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టి నేల మీద కూర్చోబెట్టింది. కాబట్టి అలాంటి వ్యక్తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలా. అలాగే యువత అప్రమత్తంగా ఉండాలి. ఏదో అవకాశం వచ్చింది బాగా చదివించారు తల్లిదండ్రులని డబ్బులు సంపాదించి ఇలా పాడు చేసుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు హాయిగా స్కాముల్లో ఇరుక్కోకుండా చక్కగా మీ జీవితాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.